ప్రమోషన్లో రిజర్వేషన్ పెట్టడం వల్ల whenever it is improperly implemented, we are suffering very much badly. The rule is that whenever adequacy of representation is there, no reservation will be given on these orders. This is the Supreme Court judgment of the Supreme Court in Nagaraj case. So you may be knowing that. So we went to the court and sought contempt of court. The case is at the stage of contempt of court. So when a judgment is given, a scope for appeal will be always be there. It can be appealed. A single judge order can be appealed and it can be heard by a division bench. And similarly, High Court order can be requested appealed in a Supreme Court. So our case is a single judge order which is under contempt. It is based on double judge bench of the High Court. Bench order is endorsed by constitutional bench of the Supreme Court. So this is the strong, but I hope that ultimately justice will prevail. So when the government has implemented the orders and we have our individual orders in writ petition 47125. So we request the management to please uphold the justice and take decisions as per the orders of the court and Supreme Court. Thank you all. వ్యయ ప్రయాసాల కూర్చి వర్షాలున్నా చాలా ఆటంకాలున్నా మిగతా సోదర యూనియన్స్ మనకు సహకరించకున్నా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఈ మహాధర్నాకు వచ్చిన మీ అందరికీ శుభాభివందనములు. సభకు నమస్కారం. మనం చూసాము గత ఆర్డర్స్ అన్ని చాలా లోపభూయిష్టమైన ఆర్డర్స్, చాలా దారుణమైన ఆర్డర్స్. దీని మీద మనం ఎంతో శ్రమించాల్సిన అవసరం ఉంది. అయినా కానీ మన స్టేట్ కార్యవర్గం ఎంత వాదించినా ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా మేనేజ్మెంట్ చూడండి ఎంత విడ్డూరం. మరి మనం మామూలు జనం కాదు. సమాజంలో మనం దాదాపు 60-70% ఉన్న మన జనం. అయినా కానీ 80% వరకు మనం ఉన్నాం. ఓసీబీసీ అసోసియేషన్ మనం అందరం కలుపుకుంటే అయినా కానీ మన మాట వినే నాదుడే లేడా? మరి మన మాట వినాలంటే మనం ఏం చేయాలి? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మన ఉద్యోగులంతా ఏకమై ఒక తాటిపై నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ ఇంకా మనం ఎన్ని ధర్నాలకైనా ఎన్ని ప్రోగ్రామ్స్కైనా మనమంతా ఏకతాటిగా మన స్టేట్ కార్యవర్గం ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రాం తూచా తప్పకుండా చేస్తామని సభాముఖంగా మా ఎన్పిటిఎస్ఎల్ తరఫున మేము హామీ ఇస్తున్నాం. సరండి ఏమి పెట్టినా కానీ మేము శాంతియుతంగా మీరు చెప్పే నిర్ణయాలకు మీరు తెచ్చే సూచనలు పాటిస్తూ మేము మీకు వెనుక సపోర్ట్ ఇస్తామని తెలియజేస్తూ ఈరోజు వచ్చిన అందరికీ మరి ఒక శుభాభినందనలు. దూరము ఇన్ని బాధలకు ఓర్చుకొని కూడా వచ్చిరంటే మన బాధలు, మన లోపల ఉన్న బాధలు ఎంత పెద్ద అనేది ఇక్కడ మందిని చూస్తే మనకు అర్థమవుతుంది, మన మిత్రులందరూ. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి వానలకు అదే విధంగా ఉన్నా కూడా మన వాళ్ళు మనకు రావాల్సిన హక్కులను భంగం కలిగిస్తున్నారు. కాబట్టి మన యొక్క హక్కును సాధించుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు వీళ్ళు ఎందుకు మరి లోబడి భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ జేఎల్ఎం టు ఏఎల్ఎం ప్రమోషన్ ఇచ్చిన దాంట్లో 100% జేఎల్ఎం టు ఏఎల్ఎం ప్రమోషన్ ఇచ్చారు. కాబట్టి మీరు చేయలేదు అంటే దానికి ఒక అర్థం మనము ఆలోచించగలుగుతాం. 100% ప్రమోషన్ జేఎల్ఎం టు ఏఎల్ఎం ఇచ్చినప్పుడు మెరిట్ సీనియారిటీ ఇస్తారు. దయచేసి చిన్న మాల నుంచి 10 ఏళ్ల నుంచి ఉన్న గవర్నమెంట్ 5 ఏళ్ళు మనల్ని ఎంతో విధంగా చేస్తా ఇప్పుడే ఇక్కడికి వచ్చింది, అయిపోయింది, చేస్తా అనుకుంటూ ప్రభాకర్ రావు గారు మనకు మాట ఇచ్చిండు. అదే రోజు రేపు మీటింగ్ పెట్టిండు. మండే రోజు మీటింగ్ పెట్టండి, జేఏసీ తరఫున అందరం కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్పిండు. మండే మార్నింగ్ 6 గంటలకు ఆ రిజిగ్నేషన్ చేసిండు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? అలాంటి పరిస్థితి ఉన్నది. అందుగురించే మనం ఎంతో ఆశపడ్డాం. ఎందుకంటే నామినేటెడ్ పదవులు తీసుకొని వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, వాళ్ళు ఉద్యోగస్తులు. ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చిండ్రు, మనకు 100% న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో మనం వారికి పూర్తి విధంగా అన్ని విధాలా సహకరించడం జరిగింది. ఒక
ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం మనకు చెప్తే ఒక చిన్న ప్రాబ్లం మనకు ఖమ్మం పెద్దమని చెప్పిన పరిస్థితే ఒక సీఎండి గారు కూడా జరిగింది. అన్ని అయిపోయినాయి, సర్కులర్ తయారు చేసిండు, మెరిట్ చేయండి అని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని సర్కులర్ ఫైల్ అయ్యి వచ్చింది. ఆయన టేబుల్ మీదకి రాగానే ఆయన సంతకం పెట్టే మూమెంట్లో ఏం చేయమంటే చెప్పండి, ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉన్న పదవిలో ఉన్నటువంటి లీడర్ వాళ్ళు మేనేజ్మెంటే ఆ విధంగా ఉందంటే ఇప్పుడు కూడా ఈ పరిస్థితి ఎంత క్రియేట్ చేస్తున్నారు చూడండి. రాజకీయ నాయకులు కానివ్వండి, వేరే కానివ్వండి, అందరికీ తెలుసు ఈవెన్ గవర్నమెంట్ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఎందుకంటే మనము తెలంగాణ సాధించుకోవడానికి మనం ఎప్పుడు ఆలోచించింది ఒకటే, మన పిల్లలు బాగుపడాలి. మన తెలంగాణ వస్తే మన నిధులు మన విధులు అన్ని మనం సాధించుకోగలుగుతాం, మన పిల్లల గురించి అనుకున్నాం. కానీ దాంట్లో మనం కూడా బాగుపడ్డాము. కోర్టులో కేసు వేసిన వారికి కూడా వాళ్ళకు వీసం అంతా కూడా వాళ్ళకు బెనిఫిట్ ఉండదు, కోర్టులో కేసు వేసిన వాళ్ళకు కూడా. కానీ అందరి గురించి అని ఎందుకంటే నాకు ప్రాబ్లం నాకు రాదు బెనిఫిట్ అని ఎంత పోవట్లే, అందరి గురించి వాళ్ళు ఫైట్ చేయడం జరుగుతున్నది. ఇంతకు మొన్న ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు కూడా అరే ఒక్కరి గురించి అన్న మా గురించి మీరు విత్డ్రా చేసుకునే పరిస్థితి అనేది కొంతమంది ప్రెజర్ చేయడం జరిగింది. ఎందుకంటే మీ ప్రమోషన్ కూడా చూసింది మొత్తం జనం మొత్తం మనం అందరము బాగుపడాలనే ఉద్దేశంతోనే మేము వేసినాము. విత్డ్రా చేసుకున్న క్వశ్చనే లేదు, మీరు ఎక్కడన్నా కలవండి, గంగలో సమస్య లేదు, అందరికీ రావాల్సిందే అని చెప్పడం జరిగింది. దయచేసి ఇప్పుడు మన పెద్దలు, ఎందుకంటే దీనికి కూడా చాలా అర్థల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది, పెద్దలు 100% చేస్తాం మేము అని చెప్పడం జరిగింది. అయినా కూడా 100% చేస్తామని 5 ఏళ్ళ నుంచి మమ్మల్ని కిందికి తొక్కి పెడుతున్నారు. అయినా ఇప్పుడు అయితే అని లేదు సార్, మేము చెప్పినా వినలేని పరిస్థితిలో ఉన్నారు కింద. ఎందుకంటే అందరూ ఉక్రోషంగా ఉన్నారు. వాళ్ళని చూసుకోవడానికైనా మీరు ఏది చేసినా కూడా మన యొక్క సమాజాన్ని మన యొక్క కులస్తులకు మన వాళ్లకు బాగుపడాలని ఉద్దేశంతో అందరూ ముందుకు వచ్చి పెద్దలు చెప్పినటువంటి దానికైనా ఎడ్యుకేషన్కైనా కూడా అందరం ముందుకు రావాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై ఓసీ.